అన్నందుకు ఏడుస్తుంది అన్నమాట. ఏడుస్తాను నా కళలు నీళ్ళు దొరుకుతాయి అటు ఏడిసినా చెప్తాను అన్ని నేనే ఎన్నో చేసిండు బట్ నేనైతే నాకున్నా కొద్దిగా దిమాగ్ ఉన్నది నాకు, అందుకోసమే కొన్నా. అద్దు తీయకు, అటు వద్దు అద్దు అంటే అద్దు అన్నా కదా. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు అందరికైతే చెప్పాను కదా ఈరోజు అయితే మా ఆయన బర్త్డే అని. ఇంత మెల్లగా మాట్లాడుతున్నాడు ఎందుకు అని మా ఆయనకైతే చిన్న గిఫ్ట్ కొన్నాను అనమాట. అది చూసి ఎలా రియాక్ట్ అవుతారో కొంచెం భయంగా ఉంది. మా ఆయనకి గిఫ్ట్స్ కేక్ కట్ చేయడం అంటే అంత ఇష్టం ఉండదు, కానీ మా కోసం ఇంత చేస్తున్నాడు కదా, చిన్న గిఫ్ట్ ఇస్తే తప్పేం లేదు అనిపించింది నాకైతే. కానీ మా ఆయన ఏమంటారో అని చిన్న భయం కూడా ఉంది. చిన్నది కాదు, చాలా భయమే ఉంది ఏమంటారో అని. డబ్బులు వేస్ట్ చేయొద్దని అంటారు. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా ఆయనకి చేయిద్దామని. అందుకోసమే చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాను. మా ఆయన్ని పిలిచి చెప్పేస్తాను. పొద్దున్న నుంచి ఇద్దామనుకుంటున్నా, కానీ నాకైతే ధైర్యం అయితే సరిపోతలేదు. ఎట్టగేళ్ళకి ఇక్కడైతే ఇద్దామని డిసైడ్ అయిపోయింది అనమాట. సాయంత్రం అయితే అయిపోయింది. ఈరోజు ఇవ్వలేకపోతే ఇక ఎప్పుడు ఇవ్వలేను, రేపు ఇచ్చి కూడా వేస్టే కదా, ఈరోజే బర్త్డే కదా. అందుకోసమే ఇద్దామని డిసైడ్ అయిపోయాను. ధైర్యం చేసి మరి ఇక పిలిచేస్తున్న మా ఆయన్ని. మీరైతే చూడండి మా ఆయన రియాక్షన్. చిన్న 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 ఇటు రా ఒకసారి. ఎందుకు ఇటు రావు, ఏంటి చెప్పు. ఇట్రా ఇట్రా ఇట్రా. కూర్చోబెట్టినా ఆమె ఉండే నేను రా. ఇట్రా ఇట్రా లైట్ ఎందుకు పెట్టినది? ఇట్రా అంటే ఏంటి? ఇట్రా, ఇక్కడ నిలబడు. ఏంటిది? ఏమైంది బేటా? ఇవ్వాలి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటిది? చూసి చూసి చూడవు, తీసి చూడు. బంగారం ఉన్నది. బంగారం కొనేంత సీన్ లేదు కానీ నాకు. ఇదేంది? కడేం. ఎందుకు? నీకు పెట్టుకోవడానికి. నాకెందుకు చెప్పు. మరి అందరు పెట్టుకుంటున్నారు ఇట్లా కాదు. మా ఆయన షాప్కి పోయిండు, తీసి పెడదాం అనుకుంటున్నా. షాప్కి అయితే వెళ్ళిండు. వచ్చిన తర్వాత రియాక్షన్ ఏమైతే అనలేదు ఇప్పటికీ. ఏమంటారు? ఎందుకు ఉన్నది? ఎవరితో మాట్లాడుతున్నావు? మన సబ్స్క్రైబర్స్ తోటి. ఇక్కడ సెలవు పెట్టినా ఇక్కడ ఈ లైట్ ఎందుకు వేసిన చెప్పాల్సిన. బాగుందా లేదా? ఇట్లానే ఎందుకు ఉన్నా చెప్పేది. అందరు పెట్టుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటున్నా, నీ బర్త్డేకి ఇద్దామని ఇచ్చి. ఏం పెట్టింది? అన్నీ పెట్టినా. నేను పెట్టలే, ఆడు పెట్టించిండు నేను పెట్టమంటే. ఎందుకున్నా చెప్పేది? ఎందుకు కొన్నావంటే మా కోసం ఇంత చేస్తున్నా, నీకోసం కొనాలనిపించింది కొన్నా. ఎంత అయింది? ఎంత అయింది? ఎంతనా అయిందిలే. ఎంత చెప్పు. ఎంత అయితే ఎందుకు చెప్పవా? 2,500 అయింది. 2,500 అయింది. 2,500? దిమాకున్నా నీకేమన్నా? ఏం కాదు. ఎందుకు చెప్పి ఇంత పెద్దది? మేకలు కొన్నా, ఈ అమ్మిన డబ్బులతో కొన్నా. అయితే 1,000 రూపాయలు 500 రూపాయలు కొనాలా? 1,000 రూపాయలకి మంచిది వస్తుందా? ఏం దిమాకున్నా ఏమో నీకు. సెల్ పెట్టినా ఏడా? పెట్టినా ఏడా నీకు కనిపించేది. ఇది చూడు ఎందుకు ఉన్నది మమ్మీ చూడు. 2,500 పెట్టింది. దిమాకున్నా నీకేమన్నా? మంచిగా లేదా? మంచిగా ఉంది. చైత్రకు స్కూల్ ఫీజు కట్టింది, అన్ని కట్టింది. ఇప్పుడు టైం ఉంది కదా దానికి, ఇంకా ఉన్నాయి కదా కొన్ని డబ్బులు దాచిపెట్టినాయి. దిమాకు లేదు నీకు? లేదు దిమాకు కదా మమ్మీకి. కొడతా నిన్ను. నన్నే కొడతావా? ఈసారి అన్నాను. ఎందుకు మనం చెప్పి ఇంత పెద్దది? ఏం పెద్దది ఉన్నది? చిన్నదే ఉన్నది. దీనికన్నా పెద్దది కొందాం అనుకున్నా, అసలు కొనలేదు. డబ్బులు లేకుండే సరిపోయినాయి బరాబర్. డబ్బులు ఎక్కడ వచ్చినాడు?
మేకలు అమ్మినాయి డబ్బులు. అమ్ముతావు అన్నీ చేస్తావు. దిమాకున్న పనులు చేయాలి ఏమన్నా. ఏమైంది ఇప్పుడు? చిన్నదానికి ఓ పెద్ద ఇది చేస్తా అన్నావు. ఎందుకు చెప్పింది 2500 పెట్టి చైత్ర ఫీజు అవుతుంది. ఏంది మాకున్నది నీకు ఇసదాని లెక్క చేస్తావు. చూసింది కదా మా ఆయనకు ఆల్రెడీ చెప్పిన కదా అంతా ఇలాంటివి అని నచ్చాయని డబ్బులు వేస్ట్ చేయొద్దని. కానీ నాకైతే ఎప్పటి నుంచో ఉండే, ఇప్పుడు అయింది. అలా చేయమంటాడు తెలియదు. నేను రాను, నువ్వేరా. నేను రాను, నువ్వేరా. ఆడేమో చేస్తారు ఇట్రాను. ఇట్రా నువ్వే. దిమాకున్న పనులు చేయాలి ఏమన్నా. ఇట్రా నువ్వేరా. దుకాణానికి రా. నేను రాను. ఇవి వేస్తారా నేను? నేను రానంటే రా అని చెప్పినా. రాను. రా ఇట్రా. రానంటే దుకాణం దగ్గర కూర్చొని నేను పోతా. ఇట్రా. నువ్వేరా. నేను రాను రా. నువ్వేరా అంటే పడతావు. కొడుదామా? పిస్సా ఉన్నది మమ్మీ. మాడదాం మమ్మీని. ఏం పిసా నీకు? ఎందుకు అట్లా అంటావు? ఏమైతుంది? చిన్నదే కదా. ఇవాళ ఈ రోజనే పోతున్నా లేక కొడుతుంది. ఎందుకు అని చెప్పి ఇంత పెద్దది? ఏం పెద్దది ఉన్నది, అది చిన్నది. అందరు వేసుకుంటారు కదా, నాకు కూడా ఉంటది కదా నువ్వు వేసుకోవాలని. ఎక్స్చేంజ్ అయిపో. ఎక్స్చేంజ్ తీసుకోడు అట్లా. అద్దు తీయకు. అద్దు అంటే అద్దు అన్నా కదా. ఇప్పుడు తీసుకోకపోతే చూడు మరి. ఇక పెట్టుకో సప్పుడే. నువ్వు ఇచ్చేటప్పుడు నేను తీసుకోలేదా? నేను ఇచ్చుడు వేరు, నేను ఇచ్చుడు వేరు. నువ్వు అంటే నువ్వు ఎట్లా ఆలోచిస్తావు నా గురించి, నేను కూడా నీ గురించి అట్లానే ఆలోచిస్తా. దిమాకు వెళ్ళి పనులు వంట చేయపో. ఏం పనులు ఏమో దిమాకు ఉండాలి కొద్దిగా. దిమాకు ఉన్నది నాకు, అందుకోసమే కొన్నా. ఏమన్నావు? అట్లా చూడకపో. కొట్టుడు ఒకటే తక్కువ నీకు. నాకు చెప్పద్దా? చెప్తే అది సర్ప్రైజ్ అవుతుందా, గిఫ్ట్ అవుతుందా? ఏమో లెక్క చేస్తా ఇప్పుడు. అలాంటివి దృష్టి ఉండదు కానీ రోజు చేస్తలేనా? నేనే చేస్తున్నా కదా. ఎప్పుడు ఇచ్చిందా? ఇన్ని రోజులు అయింది పెళ్ళ, ఇచ్చిందా నేను ఎప్పుడైనా? నేను రాను, నువ్వే రా. నేను రానంటే రాను, నువ్వే రా. ఉల్లిగడ్డలు కోసి ఇట్లా పెట్టేసినావు, ఇప్పుడు చేస్తావు కర్రీ. నేను చేస్తలేవా అంట, నువ్వు రా. నేను దుకాణం పోతా. దుకాణానికి పో. ఇక్కడ కూర్చో. కూర్చున్నాడా? అరే ఇక్కడ కూర్చో అంటే ఏమో చేస్తాను. లైట్ పెట్టినావాడా? ఏం పెట్టా? ఇట్రా. ఇట్రా అంటే ఈ ఫోన్ ఎందుకు పెట్టినావాడా? వీడియో రికార్డ్ అవుతుంది. రికార్డ్ చేస్తానా? బంద్ చేస్తాను. అద్దు. బంద్ చేస్తున్నా. ఇట్రా ఇట్రా. అద్దు. ఇట్రా. ఎందుకు వీడియో పెట్టినా? ఎప్పుడు ఇది వీడియో పెట్టినా చెప్పు. నీ రియాక్షన్ కోసం. ఏం రియాక్షన్? పిసిదానా? కూర్చో, ఇక్కడ కూర్చో. ఇట్రా అంటే కొడతా నిన్ను. చైత్ర బుక్కులు కొనాలి, అవన్నీ కొనేది ఉన్నాయి. కొనలాంలే బాగా నీకైతే. నువ్వు 10,000 తీస్తే ఏం లేదు కానీ నేను 2,000 తీస్తే బాగా. చూసారు కదా మా ఆయన రియాక్షన్. ఇప్పుడైతే షాప్కి వెళ్ళిండు. మళ్ళా అక్కడికి వెళ్ళి అయితే సంజాయించి చెప్పేసరికి ఓకే అయిందనమాట. డబ్బుల గురించే బాగా ఆలోచిస్తాడు చైత్ర పాప కోసం. ఇప్పుడు కొంచెం డబ్బులకు కూడా టైట్ అవుతుంది కదా. ఇక చైత్ర పాప బుక్కులు కొనాలా, ఫీజు కట్టాలా, ఇవి బట్టలు కూడా కొనాలి కదా. అందుకోసమే మా ఆయన అట్లా అన్నాడు అనమాట. కానీ నాకు కూడా ఉంటుంది కదా చిన్న చిన్న ఆనందాలు మళ్ళీ మళ్ళీ దొరికాయి. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు ఏమి ఇవ్వలేదు. మా ఆయన నాకు ఎన్నో చేసిండు. బట్ నేనైతే అన్నందుకు ఏడుతుంది మాట. ఏడుస్తాను, నా కళలు నీళ్ళు దొరుకుతాయి. అటు ఏడిసిన చెప్తాను. అన్నీ నేనే చేస్తాను. నాకేం నువ్వేం కొనుక్కుంటలేవు అంటాను. అందుకోసమే బాధ పడుతుంది. ఏదో కాదు విషదాన అన్నీ వస్తాయి కదా, దొరికితే అన్నీ ఏడుతున్నా. ఇస్తాను నీకేమన్నా? నాకు చేతులు నాకు ఏదో ఇద్దరు వచ్చేది ఏదో. మావిడ లైట్ వేసిన నేను అంత చూడలే. పైన ఫోన్ పెట్టింది. నేను దిమాగం ఎందుకు ఇంత పెద్దదిగా ఉన్నది. చైత్ర ఫీజు కట్టాలి.
బాగుంది అట్లేం లేదు కానీ ఇక ఇది బాగా అనిపిస్తుంది ఇప్పుడు టైట్ ఉన్నాయి పైసలన్నీ మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్పట్టుగా చెప్తే అర్థం కాదు అప్పటి వరకు పేమెంట్ వస్తుంది లైట్ వస్తుంది పేమెంట్ వస్తుంది నువ్వు తినచ్చు మొత్తం ఇక్కడ వేసినా మొత్తం వీడియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూస్తారు చూస్తారు. మా వాళ్ళు అయితే ఇక అన్నం తింటున్నారు. సంజయించి చెప్పేసరికి మా ఆయన సైలెన్స్ అయిపోయింది. కొంచెం ఎమోషనల్ అయినా అన్నమాట. నేను వీడియో తీస్తాను చెప్పలే కదా మంచి యాక్టింగ్ చేస్తుంది అలాంటి చెప్పిన లేకపోతే ఇగో మా ఆయనతో పాటు వీళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయరు. వీళ్ళు ఎప్పుడూ డాడీకి సపోర్ట్ చేస్తారు. ఎందుకు చెప్పట్టుగా చేసుడు ఎందుకు చిన్న చిన్న వాటికి కలిపి అట. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు అనుకుంటున్నాను నేనైతే. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము. ఇట్లాంటి వీడియో తీయ ఫ్రెండ్ అను నాకు చెప్పకుండా ఏమో తీస్తానేమో ఒకసారి నమ్మినా ఆడ చూడలేదు దిమాక్ లేదా చూసారు కదా. లేదా అంటే లేదా. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము.